ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్కూల్ విద్యార్థులు సందడి చేశారు. విజ్ఞాన యాత్రలో భాగంగా గుంటూరు శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ విద్యార్థులు అసెంబ్లీని సందర్శించారు. ప్రజాప్రతినిధులు అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలపై ఎలా చర్చిస్తారో స్వయంగా చూశారు. చట్టసభల పనితీరు, ప్రజాస్వామ్య వ్యవస్థ విశిష్టతపై అవగాహన కల్పించడానికి విద్యార్థులను అసెంబ్లీకి తీసుకొచ్చామని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ టీచర్లు చెప్పారు. అసెంబ్లీ ప్రాంగణాన్ని సందర్శించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసిన స్పీకర్ అయ్యన్న పాత్రుడికి కృతజ్ఞతలు చెప్పారు. అసెంబ్లీలో సందర్శించినవి విద్యార్థులతో మా ప్రతినిధి ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రతి విద్యార్థి కూడా అసెంబ్లీ ప్రాంగణం చూడాలి. అలాగే గ్యాలరీకి సంబంధించి ఎవరు అధ్యక్షతను ఎవరు ఉండబోతున్నారు ఏంటన్నది విద్యార్థులకు తెలిసే విధంగా కూటమి ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. అదే నేపథ్యంలో ఈ రోజు పాటిబండల శ్రీ సీతారామయ్య హై స్కూల్ విద్యార్థులు వచ్చారు. అలాగే ప్రిన్సిపాల్ గారు కూడా వచ్చారు. అసలు విద్యార్థులకు సంబంధించిన దాంట్లో వాళ్ళు ఏం చూశారు ఏంటి, ప్రతి విద్యార్థి ఎందుకు అసలుకి శాసనసభ అలాగే శాసన మండలి చూడాలి అనే అంశాలపైన అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, అసలుకి ఎలా ఉండబోతుంది అంటారండి? అసలుకి చెప్పండి, ఎలా ఉండబోతుంది అంటారు? ఈ స్కూల్ విద్యార్థులను తీసుకురావడం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పిల్లల వైపు నుంచి కానీ ఒక ప్రిన్సిపల్ గా మీరు ఏం చెప్పబోతారు? ప్రభుత్వ విధానాలన్నింటిలో కల్లా ప్రజాస్వామ్యం అత్యుత్తమైనది. కాకపోతే కేవలం పాఠాలకే పరిమితం అవ్వకుండా ఈరోజు మా పాఠశాల విద్యార్థులందరికీ కూడా ప్రత్యక్షంగా శాసనసభ సమావేశాలని చూడటానికి అవకాశం దొరికింది. ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం. కేవలం పుస్తకాల నాలెడ్జ్కి పరిమితం అవ్వకుండా ప్రత్యక్షంగా సభలో డిస్కషన్స్ ఎలా జరుగుతాయి, వాటి గురించి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు, సభాపతి కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తున్నారు, ఈ అన్ని విషయాల్ని కూడా ప్రత్యక్షంగా చూడటం అద్భుతమైనటువంటి అవకాశంగా భావిస్తున్నాం. మా పిల్లలకి ఇది రావడానికి ఈ అవకాశం రావడానికి కారణమైనటువంటి స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు పిల్లలందరికీ కూడా ఈ అవకాశాన్ని అందించాలి, ప్రత్యక్షంగా వాళ్ళకి ఈ అవకాశం కల్పించడం వల్ల భవిష్యత్తులో నాయకత్వ లక్షణాలు వాళ్ళల్లో పెంపొందుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ఆనందదాయకం. స్పీకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే అమరావతిని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు. ఎలా అనిపిస్తుందండి అసలు ఒక్కసారిగా మీకు స్కూల్స్ ని కూడా అసెంబ్లీ చూడాలంటూ కూడా మీకు గవర్నమెంట్ నుంచి ఒక లెటర్ కానీ ఆమోదంగా వస్తున్నప్పుడు అసలు ఎలా ఫీల్ అయ్యారు మీరు? వాస్తవంగా ఇది మేము ఊహించలేదండి. ఈ అవకాశం రావడం అనేది చాలా ఆనందంగా భావిస్తున్నాం. పిల్లలైతే చాలా ఎక్సైట్మెంట్తో ఫీల్ అయ్యారు. ప్రత్యక్షంగా ఎప్పుడు చూస్తామా, ఎప్పుడు వెళ్దామా, నారా లోకేష్ గారు కానీ, సీఎం చంద్రబాబు గారు, ఇట్లా పవన్ కళ్యాణ్ గారు, ఇలా అందరినీ చూస్తామనేటువంటి ఒక ఉద్యోగానికి లోనయ్యారండి పిల్లలందరూ కూడా. చెప్పమ్మా, అసలు ఎలా ఉందంటారు? అసలు ఏ స్కూల్ నుంచి వచ్చా? నీ పేరేంటి? నా పేరు సహస్ర. నేను శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ నుండి ఇవాళ అసెంబ్లీని సందర్శించడానికి వచ్చాము. నేను ఇలా అసెంబ్లీ చూస్తానని అయితే అనుకోలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. మేము పుస్తకాల్లో చదివే ప్రజాస్వామ్యాన్ని, చట్టాలు ఎలా రూపొందించబడతాయి అనేది ప్రత్యక్షంగా చూడడం నాకు చాలా ఆనందంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్తో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో మన రాష్ట్రం అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తుంది. దాన్ని చూడడం మాకెంతో ఆసక్తికరంగా ఉంది. ధన్యవాదాలు. చెప్పమ్మా, అసలు ఎలా ఉంది? అసలు నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావు? నా పేరు బీకాతికేయ. నేను పాటిబండ్ల సీతారామయ్య సిబిఎస్ఈ స్కూల్ నుంచి వచ్చాను. ఈరోజు మా ఫ్రెండ్స్తో మా టీచర్ చాలా సంతోషంగా ఉంది. నారా లోకేష్ గారిని చూడడం నాకు ఎంతో సంతోషంగా అనిపించింది. ఎలా ఉందంటారమ్మా? చూసావు? అసలుకి ఎవరిని చూసావు? అసలు దీని నుంచి ఏం చూసి నేర్చుకోవాలనుకుంటున్నావు? శ్రీ పాటిబండ్ల సీతారామయ్య హై స్కూల్ నుంచి మేము వచ్చాము. నా పేరు ఆర్జయ్ గణేష్. ఈ కార్యక్రమాన్ని చూసినందుకు మా పాఠశాల బృందానికి మొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభలోకి వచ్చే అవకాశాన్ని అందించిన ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను స్పీకర్ సార్తో పాటు ఎంతో మంది ఎమ్మెల్యేలను చూసినందుకు నేను ఎంతో ఆనందం పడుతున్నాను. ఈరోజు నాకు ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చూడమ్మా, ఇప్పుడు సినిమాల్లోనే చూస్తాం, ఎందుకంటే అధ్యక్షతనని కానీ ఇప్పుడు చాలా సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఒక్కసారిగా నువ్వు చూసావు, అసలు ఏంటి నీ ఫీల్ ఎలా ఉందంటారు? అసలు నేను ముందలైతే నమ్మలేకపోయా నేను వాళ్ళని నిజంగా చూస్తున్నానని. ఈ యొక్క అవకాశాన్ని నాకు కలగజేసినందుకు నా స్కూల్ మేనేజ్మెంట్కి, నా పెద్దలందరికీ నేను ముందలైతే ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే సినిమాల్లో చూడడం, మా టీచర్లు చెప్తే క్లాస్లో వినడమే తప్ప ఈ అసెంబ్లీ
మోదీ కానీ ఇలాంటి ఎమ్మెల్యేలు కానీ నేనెప్పుడు నా కళ్ళతో చూడలా. మొదటిసారి నా స్కూల్ మేనేజ్మెంట్ తరపున నాకు ఈ అవకాశం కలిగింది. అందుకు నేను ముందలైతే వాళ్ళకి ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. అది కాక నేను ఇవాళ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నా. ఈ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నారో నేను ముందైతే అది గుర్తించాను. అది కాక ఈ ఒక్క రోజు అనేది నా జీవితంలో ఎల్లప్పుడూ నాకు గుర్తుంటుంది. ధన్యవాదాలు. ఎలా ఉందంటారు మేడం? ఎందుకంటే పిల్లలందరినీ తీసుకొని వచ్చారు ఒకసారిగా. ఎలా ఉందంటారు సభా ప్రాంగణం కానీ వాళ్ళందరితో కానీ? పిల్లలకు అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? దీని ద్వారా పిల్లలు ఏం నేర్పిస్తే బాగుందంటున్నారు? ఈ సిస్టమాటిక్ గానీ ఇలాగ అసెంబ్లీకి రప్పించడం విద్యార్థుల్ని బాగుందని అనుకోవచ్చు అంటారా? నారా లోకేష్ గారి ఇనిషియేటివ్ చాలా బాగుందండి. పిల్లలు మాకు స్కూల్లో స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ అవి జరుగుతూ ఉంటాయి, కానీ ఒక లైవ్ డెమోక్రటిక్ మోడల్ అనేది చూడటానికి పిల్లలకి అవకాశం దొరికింది. వి థ్యాంక్ నారా లోకేష్ గారు ఫర్ దిస్ ఇనిషియేటివ్. అలాగే ఆనరబుల్ స్పీకర్ సార్కి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం, మాకు ఈ అవకాశం ఇచ్చారు. అలాగే మా స్కూల్ మేనేజ్మెంట్, మా సెక్రటరీ సార్కి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి, మా పిల్లలకి ఇంత హెల్ప్ఫుల్ ఇనిషియేటివ్ పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చూసావు కదా, అందరిలో నీకు ఇష్టమైన మినిస్టర్ ఎవరు, ఏంటి? నాకు ఇష్టమైన మినిస్టర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేను మా పాఠశాలలో ప్రతి సంవత్సరం కౌన్సిల్ జరుగుతుంది స్టూడెంట్స్కి. ఇక్కడ ఈ అసెంబ్లీకి వచ్చాక నాకు ఈ డిస్కషన్స్ ఎలా జరుగుతాయో అవన్నీ నేర్చుకున్నాను. విద్యార్థులకు సంబంధించి ఎలా ఉండాలి, ఒక పొలిటీషియన్గా ఎలా ఉండాలి, ఒక డిస్కషన్ కానీ ఒక సమస్య వస్తే ఎట్లా ఉండాలి అన్నది కూడా ముందు నుంచే విద్యార్థులకు నేర్పించే విధంగా చేస్తున్నారు. ఏదైతే ఉన్నారో సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసే విధంగా ఏదైతే కార్యాచరణ చేశారో వాటికి సంబంధించిన దాంట్లో డిప్యూటీ సీఎం అలాగే అయ్యన్న పాత్రుడు స్పీకర్ కూడా విద్యార్థులతో కూడా ఎంతో మమేకం అవుతూ కూడా ప్రతి ఒక్కరికి నేర్పించే దిశగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఒక అధ్యక్షత పాటించి ఒకవేళ ఆ స్టేజ్ ఎలా ఉంటుంది, పొలిటీషియన్ అవ్వాలి, ఎంతమంది విద్యార్థులకు తీర్చిదిద్దే విధంగా తెలిసే విధంగా కూడా చేయాలన్నారు. అలాగే స్వతంత్ర దినోత్సవం రోజు కూడా ఎంతమంది విద్యార్థులు కూడా అవకాశం ఇవ్వడం చాలా గొప్ప విషయం అని అన్నారు. ఏ రోజైతే ఈ రోజు వచ్చారో స్కూల్ విద్యార్థులు కూడా వాళ్ళందరూ కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కెమెరామెన్ శ్రావంత్, సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, అమరావతి.